హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ గౌసియా లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై కర్రీ. చాలా సింపుల్గా టేస్టీగా పిల్లలు ఒక్క మెతుకు కూడా కలగకుండా చక్కగా తినేస్తారండి. మరి దీనికోసం ఇక్కడ నేను తీసుకున్న క్యాలీఫ్లవర్ వచ్చేసి 1 kg వరకు ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముక్కల్ని మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఇట్లా ఉండేటట్టు చూసుకోండి. దీనికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకొని కొంచెం సాల్ట్ని వేసుకొని ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ ముక్కలన్నీ వేరొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో ఏమైనా సన్నటి పురుగులు కానీ డస్ట్ కానీ ఉన్నా పోతాయి. ఇప్పుడు దీనికోసం కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ ఇందులో వేసుకొని 1/2 స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్ని టీ గ్లాసులో సగానికి వాటర్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకి ఫ్రై కర్రీ కాబట్టి వాటర్ ఎక్కువ అవసరం లేదండి, సగానికైతే సరిపోతుంది. మూత వేసేసి ఒక 80% వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అలా వదిలేయకుండా ప్లేట్ తీసేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ ముక్కలన్నీ ఒక సైడ్న జరిపేసి ఇందులో మనం తీసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ వరకు ఇందులో యాడ్ చేస్తున్నానండి. 3 వేసుకోవాలని ఏం లేదు, 4 అయినా వేసుకోవచ్చు, 5 అయినా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ 3 వరకు వేసుకుంటున్నాను. ఈ గుడ్లను మనం వేసుకున్న వెంటనే కదపకుండా ప్లేట్ వేసేసి ఒక 5 నిమిషాల పాటు ఫ్లేమ్ని పూర్తిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ ముక్కలన్నీ చెదిరిపోకుండా కొంచెం పెద్ద ముక్కలు ఉండేటట్టే చూసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ ముక్కలకు బాగా పట్టేలాగా ఒకవైపు సైడ్ నుంచి మాత్రమే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు మూత వేసేసి మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈ కర్రీ మనకు రోటీస్లోకైనా రైస్లోకైనా చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలు వద్దు అనకుండా చక్కగా ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరిన్ని వీడియోస్ కోసం వాచ్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.